నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లూయి బ్రెయిలీ ఒక లిపి కాదని, అందులో ఆశాజ్యోతిగా మహోన్నత మార్గానికి శ్రీకారం చుట్టారని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. అందుల అభ్యున్నతికి అంధత్వం అనేది ఒక అడ్డు కాదని, వారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. వారిలో ఆత్మవిశ్వాసం కల్పించే దిశగా లూయి బ్రెయిలీ తన తండ్రి ప్రోత్సాహం ద్వారా లిపిని తయారు చేయటం జరిగిందని తెలిపారు. నిజామాబాద్ నగరంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్లో బెయిలీ లిపి నిర్మాత డాక్టర్ లూయి బ్రెయిలీ 217వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, జిల్లా సంక్షేమాధికారిణి రసూల్వి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లూయి బ్రెయిలీ ఒక లిపి కాదని, అందుల ఆశాజ్యోతిగా మహోన్నత మార్గానికి శ్రీకారం చుట్టారని వారు పేర్కొన్నారు. అందుల అభ్యున్నతికి అంధత్వం అనేది ఒక అడ్డు కాదని, వారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని, వారిలో ఆత్మవిశ్వాసం కల్పించే దిశగా తన తండ్రి ప్రోత్సాహం ద్వారా లిపిని తయారు చేయటం జరిగిందని తెలిపారు. సర్వేంద్రియాణం నయనం ప్రధానమని పెద్దలు చెప్పటం జరిగిందని, కళ్ళు లేనప్పటికీ ప్రపంచాన్ని ఏ విధంగా చూడటం అనేది ఆయన ఆలోచన ద్వారా బ్రెయిలీ లిపి లిఖించేందుకు ముందుకు రావటం జరిగిందని చెప్పారు. ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ, దివ్యాంగ విద్యార్థులైనప్పటికీ ఎవరూ కూడా నిరాశ నిస్పృహలకు గురి కాకుండా ఉండేందుకు ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆశ అనేది కలిగి ఉన్నప్పుడే వారు ఉన్నత స్థాయికి ఖచ్చితంగా ఎదగటం జరుగుతోందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, కార్యదర్శి సిద్ధయ్య మరియు స్నేహ సొసైటీ ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లూయి బ్రెయిలీ గారు మనకిచ్చింది ఏదో ఒక లిపి కాదు, అది మనకిచ్చిన మహోన్నతమైన మార్గం, మన ఫ్యూచర్ని మనం చేసుకోవడానికి. చూపు అంటే ఏంటి? మనకు కనిపించేది కాదు, మనకు కనిపించేది ఒకటే చూపు కాదు. చూపు అంటే మన ఆత్మవిశ్వాసం, మన ధైర్యం, మన ఆశ. ఎప్పుడైతే ఇవి ఉండవో అప్పుడు మనకి చూపు లేనట్టు. అట్లాగా చాలామందికి సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అన్ని ఇంద్రియాల్లో నయనం, కళ్ళు ముఖ్యమైనవి అంటారు. అటువంటి కళ్ళు లేనప్పుడు కూడా మనం ప్రపంచాన్ని ఎట్లా చూడవచ్చు, ఎట్లా ముందుకెళ్ళచ్చు అని లూయి బ్రెయిలీ గారు ఆయన పుట్టిన ఆలోచనలోంచి, ఆయన
వాళ్ళ నాన్న తోలు వ్యాపారం, తోలు పరిశ్రమ, తోలు దాంతో చేస్తూ ఉంటారు. దాని మీద ఈ బ్రెయిలీ స్క్రిప్ట్ కనుగొనడం జరిగింది. దాన్ని అందరూ ఇప్పుడు నేటి ప్రపంచంలో అందరూ వాడుతున్నారు. అయితే ఆ యొక్క స్ఫూర్తిని మనం ముందుకు తీసుకోవాలి. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాలోనే గొప్ప గుర్తింపు తీసుకురావాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెడుతూ విద్యాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని ఆయన వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు. ఆ తర్వాత కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, కళాశాల అభివృద్ధి కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే పోచారంతో పాటు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో పాటు ఇతర అతిథులను శాలువాలతో సన్మానించి మెమోంటోలు అందజేశారు. అనంతరం విద్యార్థినులు ఆకట్టుకునే నృత్యాలతో అందరినీ అలరించారు. ఈ వేడుకల్లో బంజారా నృత్యం హైలైట్గా నిలిచింది. విద్యతోనే అన్నీ జయించవచ్చని, విద్యతోనే సర్వస్వం అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాభివృద్ధికి విశేషంగా పాటుపడుతున్నారని అన్నారు. విద్యార్థులు క్రీడలతో పాటు బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. విద్యా సంస్థల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలు తాము కల్పిస్తామని, బాగా చదవాల్సిన బాధ్యత మీదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, కళాశాల ప్రిన్సిపల్ సలాం, కాలేజీ అభివృద్ధి కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్, మహమ్మద్ ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే ఎడ్యుకేషన్ మంత్రి గారు, వేరెవరికి ఇవ్వాలి ఎడ్యుకేషన్ శాఖను, వారి దగ్గరే ఉంచుకున్నారు. కావలసిన నిధులు మౌలిక సదుపాయాల కోసం కానీ, సాంకేతిక పరికరాల కోసం కానీ, లెక్చరర్స్ యొక్క భర్తీ కానీ, దానికి అనుబంధంగా ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, వారే దానికి మంత్రి కాబట్టి ఏది కొదవ లేకుండా సమకూరుస్తున్నారంటే ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఇంతకుముందు ఏదో కొరత ఉండేది, లెక్చరర్స్ కొడతానో, పరికరాలకు కొడతానో, ఇంకేదో కొరత ఉండేది. కానీ వారే దానికి మంత్రిగా ఉన్నారు కాబట్టి మొదటిసారి తెలంగాణలో కానీ, మన సమిష్టి రాష్ట్రాలు ఉన్నప్పుడు కానీ మొదటిసారి ఎడ్యుకేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇన్ని కాలేజీలు, ఇన్ని బిల్డింగులు, ఇంకవన్నీ ఎందుకు కట్టిస్తున్నామంటే మీరు బాగా చదువుకోవాలి, మీకు మంచి భవిష్యత్తు రావాలని అనుకుంటున్నాం. సదుపాయం మేము కలిగిస్తాం, కానీ మీరు చేయాల్సినటువంటిది చదువుకోవటం. అధ్యాపకుల ఆశీర్వాదం ఉండే ఉంటుంది కాబట్టి ఆ చదువు పట్ల ఎవరైతే శ్రద్ధ వహిస్తారో వారికి భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని ఆందోళనకు దిగారు. ఫిక్స్డ్ వేతనం అమలు చేయకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ హెచ్చరించారు. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి వందలాది మంది ఆశా వర్కర్లు కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లెప్రసీ సర్వే చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆరోగ్య శాఖ అధికారులు ఆశాలను ఆదేశిస్తున్నారు. ప్రజలకు సేవలు అందించడానికి ఆశా వర్కర్లు నిరంతరం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కానీ లెప్రసీ సర్వేకు అదనంగా డబ్బులు చెల్లిస్తారా లేదా అనేది అత్యధిక జిల్లాలో మెడికల్ అధికారులు సర్వేకు సంబంధించిన అదనపు డబ్బులపైన స్పష్టత ఇవ్వట్లేదని అన్నారు. సర్వేకు డబ్బులు లేవని అంటున్నారని ఆమె వాపోయారు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా జిల్లా అధికారులు స్పష్టత లేని సమాధానాలు చెప్తున్నారని వారన్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. గత సంవత్సరం కూడా లెప్రసీ సర్వేకు అదనపు డబ్బులు చెల్లింపు కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందని అన్నారు. నేటికి ఆశాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనం చెల్లించడం లేదని అన్నారు. ఉద్యోగ భద్రత లేదు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ సౌకర్యం లేదు, మట్టి ఖర్చులు లేవు. అనేక మంది వాళ్ళ బీపీలతోటి, షుగర్లతోటి అనేక సర్వేలు చేయిస్తూ ఉన్నారు. అదనపు సర్వేలకు అదనపు వేతనాలు ఇవ్వాలని అనేక సార్లు డిమాండ్ పెట్టడం జరిగింది. కానీ సమస్యలను పరిష్కారం చేయట్లేదు. ఇవాళ సమస్యలను పరిష్కరించాలని ఇవాళ స్థానిక ఏదైతే పనిభారం
చేస్తూ ఉన్నారో పని భారాన్ని తగ్గించాలి అన్నదే ఇవాళ ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నారు. ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 4 కోట్లను తీసుకొని వచ్చి ఇవాళ ప్రజల మీద గుదిబండలాగేసింది. మాట్లాడొద్దు, అడగొద్దు, ప్రశ్నించొద్దు, నువ్వు చెయ్యొద్దు, నువ్వు సంఘం పెట్టొద్దు అనే విధానాలను తీసుకొని వచ్చింది. త్యాగాలతోటి, పోరాటాలతోటి 8 గంటల పని విధానాన్ని ఇవాళ 12 గంటలు పెంచాలని ఒక ప్రయత్నం చేస్తా ఉంది. మహాత్మా పూలే దంపతులు చూపిన బాటను ప్రతి ఒక్కరూ అనుసరిస్తూ ముందుకు సాగాలని జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పిలుపునిచ్చారు. వారు సూచించిన మార్గంలో పయనిస్తూ సమాజ హితానికి తోడ్పాటును అందించాలని అన్నారు. నిజామాబాద్ నగరం ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో మున్నూరు కాపు ప్రభుత్వ మరియు విశ్రాంత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ మహాత్మా పూలే దంపతులు చూపిన బాట ప్రతి ఒక్కరూ ముందుకు సాగి సమాజ హితానికి తోడ్పాటును అందించాలని అన్నారు. కాపులందరూ ఐక్యంతో ముందుకు సాగుతూ అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం ఉద్యోగుల సంఘం అధ్యక్షులు తోట రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అబ్బపు రవి, డాక్టర్ దేవకీదేవి, డాక్టర్ సుమలత, జిల్లా గౌరవ అధ్యక్షులు బుస్స ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రోజుకి 24 గంటలు ఉంటే సుమారు 16 నుంచి 18 గంటలు పనిచేస్తుంటే నేను నిజమైతే 3 గంటలు. ఇప్పటికి కూడా మున్సిపాలిటీలో తెల్లారి గంటల 3:45, 4 గంటలకి నేను డేటేసి సంతకం పెట్టిన రిజిస్టర్స్ ఉంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నాకు తెలియదు. కానీ ఈ మున్నూరు కాపు సంఘం ప్రెసిడెంట్గా ఏదైతే కూర్చోబెట్టారో దాన్ని ముందుగా వదిలిపెట్టా చెప్పండి. మనసులో ఆలోచనలు ఉన్నాయి. ఎంప్లాయీస్ కోసం ఒక వింగ్ అనేది ఉండాలా. మన కమ్యూనిటీలో ఎంతో మంది ఇవాళ చూసిన ఈ పెద్ద పిల్లలు సినిమాలన్నింటినీ ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరితో ఒక గ్రూప్ తయారు చేయాలి. ఎవరెవరో మన వాళ్ళు ఏ కుర్చీలో కూర్చొని ఉన్నారో వాళ్ళతో కమ్యూనిటీకి ఏం లాభం జరుగుతుంది. ఒక చదువు రాని ఆడపిల్ల రాత్రి ఒంటరిగా నిద్రపోయి కష్టంలో ఉంటే రేపు పొద్దున నేను లాగిన్ అయితే నాకు సపోర్ట్ చేసే కొన్ని వేల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో అని చెప్పి నిర్భయంగా నిద్రపోవాల్సిన గోదాసనమైంది. దానికోసం తప్పకుండా కృషి చేస్తా ఉన్నా. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొనాలని భారతీయ డిజిటల్స్ హోటల్ కృష్ణ సంస్థల అధినేత గాదె కృష్ణ సూచించారు. క్రీడలతో మానసిక, శారీరక దృఢత్వం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో బుధవారం నడిపల్లి సిఎంసి మైదానంలో డిచ్పల్లి క్రికెట్ టోర్నమెంటు పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 4 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ పోటీలను ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ పల్మనాలజీ వైద్యులు బొద్దుల రాజేంద్ర ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జెర్సీలను ప్రముఖ వ్యాపారవేత్త గాదె కృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యాన్నిస్తాయని అన్నారు. క్రీడలతో స్నేహభావం పెరుగుతోందని చెప్పారు. ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటు పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా క్రీడల ద్వారా మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలనే సంకల్పంతో క్రికెట్ టోర్నమెంటును నిర్వహిస్తున్నట్టు చెప్పారు. డిచ్పల్లి మండలంలోని వివిధ గ్రామాలతో పాటు తెలంగాణ యూనివర్సిటీ 7వ పోలీస్ బెటాలియన్లకు చెందిన 16 జట్లు ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ చైర్మన్ బి వినోద్, టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి చింతల గంగాదాస్, ప్రముఖ వైద్యులు దీపక్ రాథోడ్, జమాల్పూర్ రాజశేఖర్, ఆర్ఎండ్బి విశ్రాంత ఈఈ శ్రీమన్నారాయణ, నడిపల్లి తాండా సర్పంచ్ పవార్ శాంతిలాల్, ఉప సర్పంచ్ గణేష్, టోర్నీ నిర్వాహకులు జె నరేష్, సాజీద్, మరుగు నాగరాజు, మధుసూదన్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫ్యూచర్లో కూడా చాలా చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు, మధ్యలోకి వెళ్ళి పిలిపించినందుకు
మనస్ఫూర్తిగా క్షమించాలి. ఇమీడియట్గా మళ్ళీ మేము కండక్ట్ చేస్తాం. ఇలాంటి కార్యక్రమాలు మెయిన్గా ఆర్పి టైం, తను చాలా బిజీ డాక్టరు, కానీ ఇలాంటి టైము ఇవ్వడం చాలా గ్రేట్. తను ఇట్లానే ఇంకా ఎదగాలని నేను నా మిత్రుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎడపల్లి ఇన్ఛార్జ్ మండల విద్యాశాఖ అధికారి శివలింగ గాలప్ప వ్యవహారంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. నిబంధనల పేరుతో ఉపాధ్యాయులను వేధింపులకు గురి చేయడాన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పి మోహన్ రెడ్డి, ఎన్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ పాఠశాల పర్యవేక్షణ పేరిట ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేయటం సరికాదని అన్నారు. సిఆర్పీలను వెంట తీసుకువెళ్లి ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకురావటం సరైన పద్ధతి కాదని అన్నారు. అనవసరంగా పోలీసులకు ఫిర్యాదులు చేయటం, ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయటం విరమించుకోవాలని కోరారు. ఇలాంటి చర్యలను ఇకనైనా మానుకోకపోతే పరిణామాలు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు గోవర్ధన్, శ్రీనివాస్, యూసుఫ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఏకోపాధ్యాయ పాఠశాల అయినటువంటి ఒడ్డెర కాలనీ ఉపాధ్యాయుడు భూపతిరాజు గారిపై ఎంఈఓ గాలప్ప గారు చేసిన దాడిని పీఆర్టీయూటీఎస్ మరియు మా సహోదర సంఘం ఎస్టీయూ సంఘం అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ఉపాధ్యాయుడిని అతని పాఠశాలలో వేధించే విధంగా చేయడం చాలా దౌర్భాగ్యం. అది సింగిల్ టీచర్ స్కూల్. అటువంటి స్కూల్లో విద్యార్థులకు అన్ని రకాలుగా 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా పాఠాలు చెప్పాలా, అన్ని రికార్డులను మెయింటైన్ చేయాలా. ఇవన్నీ చేయంగా కూడా మరి ఆ సార్ మీద ఊర్లో కూడా చాలా మంచి పేరుంది. అయినా ఆ ఎంఈఓ గారు మరి వ్యక్తిగతంగా కక్ష పెట్టుకొని ఇలా ఆయన మీద దాడి చేయడం మేమైతే మా సంఘ పక్షాన పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాం. ఉపాధ్యాయులపై అధికారులకు ఒకవేళ ఏమన్నా ఇబ్బంది కలిగితే కూడా మా పై అధికారులు ఉంటారు, జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఉంటారు, గౌరవ కలెక్టర్ గారు ఉంటారు. మరి అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తాం, కానీ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేయడం అయితే చాలా దౌర్భాగ్యమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. యువత సమయాన్ని వృధా చేయకుండా భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. చదువులతో పాటు క్రీడలపై ఆసక్తి కనబరచాలని, శారీరక దృఢత్వం ప్రతి ఒక్కరికి ప్రధానమని ఆయన చెప్పారు. సాలురా మండల కేంద్రంలో సాలురా ప్రీమియర్ లీగ్ సీజన్ 5 క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట జ్యోతి ప్రజ్వలన చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ యువకులు క్రీడలపై మక్కువ చూపాలని అన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కలుగుతోందని చెప్పారు. టోర్నీ నిర్వాహకుడు అల్లె జనార్దన్ను ఆయన అభినందించారు. అనంతరం ఏసీపీ శ్రీనివాస్ యువకులతో కలిసి క్రికెట్ ఆడి ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో సాలురా తహసీల్దార్ శశిభూషణ్, ఎంపీడీఓ శ్రీనివాస్, సర్పంచ్లు లావణ్య, మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ సురేష్, డీసీసీ డెలిగేట్ గంగాశంకర్, బోధన్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, శ్రీకాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సీజన్ 5 నిర్వహిస్తున్న అల్లె జనార్దన్ గారిని ముందుగా అభినందిస్తూ, గత 4 సీజన్లు కూడా ప్రశాంత వాతావరణంలో జరిగినాయి. ఈ సీజన్ కూడా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా క్రికెట్ ఆటలు అనేది ఒక మానసికంగా, శారీరకంగా దృఢత్వానికి తోడ్పడతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్కూళ్ళల్లో అవన్నీ కూడా వాళ్ళు ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేక వాళ్ళు ఆటలు గురించి మర్చిపోయారు. ఈ సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన 39 టీములు అందరూ కూడా ఒక క్రీడా స్ఫూర్తిని చూపించాలని, ఆటలు గెలవటము ఓటము అనేది సహజం, కానీ ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వారిలో స్పోర్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది. గెలుపు ఓటములను కూడా సమానంగా తీసుకుంటారు. ఇది గెలిచినా ఓడినా కూడా దాన్ని పెద్దగా ఈక్వల్గా గెలిచినంత మాత్రాన ఇది గొప్ప పోయేది లేదు, ఓడిపోయినంత మాత్రాన కుంగిపోయేది లేదు. కుంగుట కాకుండా ప్రతి దాన్ని కూడా సమానంగా తీసుకుంటూ ఈ క్రికెట్ అందరూ మంచిగా సక్సెస్ఫుల్గా నిర్వహించాలి. గొర్రెలు, మేకల పెంపకందారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉచితంగా మందులు సరఫరా చేస్తోందని జిల్లా పశు వైద్యాధికారి గంగాధరయ్య తెలిపారు. సీజనల్ వ్యాధుల నుంచి జీవాలను సంరక్షించుకోవాలని, జీవాలకు తట్టు వంటి వ్యాధుల నివారణకు అవసరమైన మందులు పంపిణీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
సిరికొండ మండల కేంద్రంలోని పశు వైద్యశాలను జిల్లా పశు వైద్యాధికారి గంగాధరయ్య సందర్శించారు. పశు వైద్య కేంద్రంలో రిజిస్ట్రార్లను పరిశీలించి అందుబాటులో ఉన్న మందులపై ఆరా తీశారు. అనంతరం జిల్లా పశు వైద్యాధికారి మాట్లాడుతూ ఈ సీజన్లో గొర్రెలు, మేకలకు తట్టు, అమ్మోరు వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ నెల 8 నుండి 22వ తేదీ వరకు ఫిష్, గోట్ ఫాక్స్ కొరకు 62% గొర్రెలకు, 33% మేకలకు మందులు ఇవ్వటం జరుగుతోందని తెలిపారు. ఈ అవకాశాన్ని గొర్రెలు, మేకలున్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం డాక్టర్ అభిషేక్తో మాట్లాడుతూ చిరుత దాడిలో చనిపోయిన ఆవు కళేబరం పోస్టు మార్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అశోక్, వైద్య శాఖ సిబ్బంది సతీష్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. సిరికొండ పీవీసీకి విజిట్ చేసిన మా సిబ్బంది అందరూ ఉన్నారు. ఇక్కడ డాక్టర్ పోస్ట్ ప్రస్తుతం ఖాళీ ఉన్నది. అయినా పక్కకి దర్పల్లి డాక్టర్ని ఇన్ఛార్జ్గా పెట్టినాము. ఇంతకుముందు వచ్చిన అమ్మాయి హై క్వాలిఫికేషన్ పిహెచ్డీ చేసిన అమ్మాయి ఉంది కాబట్టి ఆమెకు యూనివర్సిటీలో జాబ్ వస్తే వెళ్ళిపోయింది. ఒకవేళ మళ్ళీ రిక్రూట్మెంట్ జరిగితే ఇమ్మీడియట్, ఎందుకంటే ఇది బాగా దూరంగా ఉన్నది కానీ లేటెస్ట్గా ఎవరైనా వచ్చినట్టయితే రిమోట్ ఏరియాలో ఫిలప్ చేయాలని ఉద్దేశంతో మళ్ళీ ఇమ్మీడియట్గా దీన్ని ఫిలప్ చేస్తాము. ప్రస్తుతం అయితే డాక్టర్ సాబు ఇక్కడికి ఇన్ఛార్జ్ ఇచ్చినాం. మా సిబ్బంది పనిచేస్తాం. మరి మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే రేపటి నుండి అంటే 8వ తారీఖు 8 జనవరి నుండి 22 వరకు షీప్ పాక్స్ వ్యాక్సినేషన్, షీప్ పాక్స్, గోడ్ పాక్స్ అన్నింటిలో కూడా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. లింగ వివక్షత సమాజాభివృద్ధికి ఆటంకంగా మారుతోందని ఐసీడీఎస్ సిడిపిఓ పద్మ అన్నారు. బాలబాలికలకు సమాన హక్కులున్నాయని, బాలికలకు సరైన గౌరవం ఇస్తూ కలిసిమెలిసి మలగాలని ఆమె విద్యార్థులకు సూచించారు. కోటగిరి మండల కేంద్రంలోని మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో యువకిశోర బాలురకు లింగ సమానత్వంపై అవగాహన కల్పించారు. జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఏఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిడిపిఓ పద్మ మాట్లాడుతూ యువ కిశోర బాలురకు లింగ సమానత్వంపై పలు అంశాలను విద్యార్థులకు వివరించారు. సమాజంలో కొనసాగుతున్న లింగ వివక్షతను పారద్రోలాలని సూచించారు. బాలురు, బాలికల మధ్య సమానత్వం పాటించాల్సిన అవసరాన్ని వివరించి భవిష్యత్తులో బాలుర పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. ఏఆర్ ఎడ్యుకేషన్ ట్రైనర్ శిరీష మాట్లాడుతూ లింగ వివక్షతతో ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలను వివరించారు. బాలబాలికల మధ్య సమాన హక్కులు, గౌరవం, పరస్పర అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మహిళల, బాలికలపై వివక్ష, హింసను నివారించడంలో బాలుర పాత్ర ఎంతో ముఖ్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మిషన్ కోఆర్డినేటర్ స్వప్న, ఐసీడీఎస్ సూపర్వైజర్స్ శ్రీలత, కొమరవ్వ, వెంకట్రమణ, షీటీం బోధన ఆసన్న, సునీత, పాఠశాల ప్రిన్సిపల్ అబ్దుల్ ఖలీక్, డిహెచ్ఈడబ్ల్యూ సిబ్బంది సౌమ్య తదితరులు పాల్గొన్నారు. కల్పించాలన్న ఉద్దేశంతో మేము ఈ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని సెలెక్ట్ చేసుకొని జెండర్ సెన్సిటైజేషన్ మీద మేము అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దాంట్లో మనం బాగా కోటగిరి మండలిని సెలెక్ట్ చేసుకున్నాము. ఈ జెండర్ సెన్సిటైజేషన్ అంటే మనకు ఆడపిల్లల పట్ల తక్కువ దృష్టితో చూడకుండా మగవాళ్ళకి బాధ్యత పెరగాలి. ఒక తల్లి మీద, చెల్లి మీద, ముందు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీల మీద గౌరవం పెరిగితే వాళ్ళకి సమాజంలో ఉన్నటువంటి స్త్రీల మీద కూడా ప్రత్యేక ఆసక్తి, ప్రత్యేకమైనటువంటి మనం చూసే దృష్టి మారుతుంది. స్త్రీల మీద ఒక గౌరవమైనటువంటి నమ్మకం ఏర్పడుతుంది. గౌరవమైనటువంటి ఆలోచన విధానం పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఓకేనా? సో ముందు మీ సిస్టర్ అంటే మీరు ఏం చేయాలి, మీతో ఈక్వల్ గా మీ మమ్మీ అంటది మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తాం, ఆడపిల్లల్ని గవర్నమెంట్ చదివిస్తాం, బాయ్స్ ని ప్రైవేట్ లో చదివిస్తామని చెప్తారు. మీరు చెప్పాలి నాతో పాటు మా సిస్టర్ కూడా ప్రైవేట్ స్కూల్కి వస్తుంది, లేకపోతే నాతో పాటు ఈక్వల్ గా చదువుకుంటుంది, లేకపోతే నాతో పాటు. వేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలోని గాంధీ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. అధిక లోడుతో వెళుతున్న ఇసుక టిప్పర్ నవీపేట నుంచి వస్తున్న కారును ఢీకొనడంతో కారు ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడటం ఊరట కలిగించింది. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఎడపల్లి పోలీసులు ప్రమాదానికి కారణమైన ఇసుక టిప్పర్ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.
మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. పందిమడుగు అడవిలో చిరుత పులి సంచారాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో రైతులు, పశువుల కాపరులు రాత్రి వేళల్లో సంచరించవద్దని, వన్యప్రాణులకు హాని కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిరికొండ మండలంలోని పందిమడుగు సెక్షన్ తిరుపతిగుట్ట బీట్ పరిధిలో ఆవుపై చిరుత దాడి చేసింది. సిరికొండ రేంజ్ అటవీ శాఖ అధికారి ఎఫ్ఆర్ఓ రవీందర్ నాయక్ సిబ్బందితో ఘటనను గుర్తించారు. వివరాల్లోకి వెళితే అటవీశాఖ అధికారులు ఏనిమల్ ట్రాక్టర్స్ కెమెరాల ద్వారా చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఆవు కళేబరాన్ని తింటున్న దృశ్యాలు కెమెరాకు చిక్కడంతో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఆవు కళేబరాన్ని మండల పశు వైద్యాధికారి అభిషేక్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం చేసి పూడ్చిపెట్టామని ఎఫ్ఆర్ఓ రవీంద్రరావు తెలిపారు. రాత్రి సమయంలో చుట్టుప్రక్కల ప్రాంతాల వారు, పశువుల కాపరులు, రైతులు, ప్రజలు ఎవరూ కూడా అడవి ప్రాంతానికి వెళ్లరాదని సూచించారు. అలాగే పొలాల చుట్టూ కంచెలకు కరెంట్ షాక్ పెట్టవద్దని, ఎవరైనా అలా చేస్తే శాఖాపరమైన చర్యలు చేపట్టడం జరుగుతోందని హెచ్చరించారు. జంతువులపై విషప్రయోగం చేయరాదని, ఒకవేళ అలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తిరుపతి గుట్ట పాకాల అటవీ ప్రాంతంలో ఒక ఆవు దూడను అడవి జంతువు ద్వారా చనిపోయిందనేసి ఇన్ఫర్మేషన్ వస్తే నిన్న సాయంత్రం 7 గంటలకు మా స్టాఫ్ను అలర్ట్ చేసి పంపించడం జరిగింది. అక్కడ పోయి చూడగా ఆవు దూడ చనిపోయి ఉంది. దానికి వెనుక భాగంలో కొంత తినేసి ఉంది. అప్పుడే మాకు డౌట్ వచ్చి ఇది పులినా లేకుంటే చిరుత పులినా అనే డౌట్ వచ్చి మా స్టాఫ్ను కెమెరా ఫిక్స్ చేయమని చెప్పడం జరిగింది. అట్టి విషయంపై విచారించగా అట్టి ఆవు దూడ రఘు తుంపల్లి తాండా వ్యక్తిదని తెలిసింది. వెంటనే మేము కెమెరా ట్రాప్ చేయగా ఈరోజు ప్రొద్దున పోయేసి స్పాట్కి పోయి విచారించగా ఆ కెమెరా ట్రాప్లో చిరుతపులి వచ్చినట్టు ఆనవాళ్ళు కనపడ్డాయి. కాబట్టి వెల్నెస్ ఆసుపత్రి ఉచిత ఆరోగ్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సాటాపూర్ గ్రామంలో వివిధ విభాగాల వైద్య నిపుణులు ప్రజలకు వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ శిబిరం ఏర్పాటు చేసిన ఆసుపత్రి ఎండి అసద్ ఖాన్కు స్థానిక సర్పంచ్ సుహాసిని నితిన్ కృతజ్ఞతలు తెలిపారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో గల రైతు వేదికలో వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ సుహాసిని నితిన్ వెల్నెస్ హాస్పిటల్ ఎండి అసద్ ఖాన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముబిన్ ఖాన్తో కలిసి ప్రారంభించారు.
అనంతరం వివిధ విభాగాలకు చెందిన వెల్నెస్ ఆసుపత్రి వైద్యులు శిబిరానికి విచ్చేసిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొబిన్ ఖాన్ మాట్లాడుతూ వెల్నెస్ హాస్పిటల్ హైదరాబాద్, నిజామాబాద్లో సేవలు అందిస్తున్నారని తెలిపారు. రెంజల్ మండలానికి చెందిన హాస్పిటల్ ఎండి అసద్ ఖాన్ ప్రజల ఆరోగ్య పరిరక్షణకై ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ ఆసుపత్రిలో మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయని, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారని ఆయన తెలియజేశారు. ప్రతి వారం మండలంలోని ఒక గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసేందుకు ఆసుపత్రి ఎండి అసద్ ఖాన్ కృషి చేస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిబిరాలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు వాగ్మెరే మాధవ్, గయాసుద్దీన్, మాజీ సర్పంచ్లు జావేదుద్దీన్, వికార్ పాషా, రాఘవేందర్, వెల్నెస్ ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అసద్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న వెల్నెస్ హాస్పిటల్స్ వారు మరియు వారి మిత్రులు సుమన్ గౌడ్ గారు, వివేక్ గారు, వీళ్ళు ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు చదువుకున్నది ఇంజనీరింగ్ అయినప్పటికీ పేద ప్రజల ఆరోగ్యం మీద వాళ్ళకున్న ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచననే ఈరోజు వెల్నెస్ అనే ఒక గౌరవ స్థానాన్ని, ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేసిన కృషి ఈరోజు వారికి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ, మన గ్రామానికే గౌరవమైన ఈ అవకాశం భగవంతుడు మా ఫ్యామిలీలో కలిగించినందుకు ముందుగా ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుతూ, మా సాటాపూర్ గ్రామంలో హెల్త్ క్యాంప్ పెట్టినందుకు ముఖ్యంగా అసద్ గారికి, సుమన్ గారికి, వివేక్ గారికి నా తరఫున, నా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దయానంద్ అన్నారు. ప్రభుత్వం కుల వృత్తులపై ఆధారపడుతున్న వారికి సబ్సిడీ రుణాలు అందిస్తూ ప్రోత్సహించాలని కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం నాయి బ్రాహ్మణుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా వేముల నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోటగిరి మండల కేంద్రానికి చెందిన దయానంద్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడంతో ఉమ్మడి కోటగిరి మండలం నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన దయానంద్ ఎత్తుండ గ్రామానికి చెందిన నూతన వార్డు మెంబర్ శ్రీనివాస్లను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ సభ్యులు విశ్వనాథం, హనుమాన్లు, విఠల్, కామయ్య, మోహన్, శంకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. బాంధవులైనటువంటి కుల బాంధవులైనటువంటి నాయ సోదరులందరూ సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఉప సర్పంచులు ఎన్నికైన వారందరికీ కూడా ఒక సత్కారం, ఆత్మీయ సమ్మేళనం పెట్టి వాళ్ళని సన్మానించడం జరిగింది. అందులో భాగంగానే ఆ సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి వచ్చినటువంటి మండలాలందరినీ కూర్చోబెట్టి వారి యొక్క అభిప్రాయ సేకరణ చేసి మరి జిల్లాలో ఒక నాయకత్వాన్ని బలపరచుకోవాల్సిన అవసరం ఉంది మనకు. కాబట్టి మరి అట్టి నాయకత్వానికి రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిపి ఆ ఎన్నికలలో మరి పోటీ చేసి మరి అందరం కూడా ఈ 26 మండలాలు ఓట్లేసి మరి నన్ను ఇటు అధ్యక్షునిగా మరి అటు మన కార్యదర్శిగా ఆ దయానందిని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నుకున్నందుకు మా నాయ బ్రాహ్మణ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చి ఈ గురుతర బాధ్యత మా మీద పెట్టినందుకు మా సంఘాన్ని బలోపేతం చేస్తామని చెప్పి ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా సంఘంకు న్యాయం చేస్తామని చెప్పి ఆశిస్తున్నాం. ఓ ఫామ్ హౌస్లో పక్షులు నీళ్లు త్రాగేందుకు ఏర్పాటు చేసిన నీటి తొట్టిలో ప్రమాదవశాత్తుగా పడి 2 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. చిన్నారి తల్లిదండ్రులు సదరు ఫామ్ హౌస్ వద్ద కాపలా కూలీగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తమ కొడుకు మృతి చెందడంతో కన్నీటి పర్యంతమయ్యారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలోని ఓ ఫామ్ హౌస్ వద్ద చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రామారెడ్డి మండలం ఈసన్నపల్లి గ్రామానికి చెందిన బుద్ధ భాస్కర్ తన కుటుంబంతో కలిసి కొద్ది రోజులుగా రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో ఉన్న ఓ ఫామ్ హౌస్ వద్ద కాపలా కూలిగా పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అక్కడ బాతులు నీళ్లు త్రాగేందుకు ఏర్పాటు చేసిన ఒక చిన్న తొట్టి ఉంది. తల్లిదండ్రులు కొద్ది దూరంలో పనులు చేసుకుంటున్నారు. వారి కుమారుడు 2 ఏళ్ల వయసు గల రణ్విత్ కుమార్ బాతుల వెనుక వెళ్ళి ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడిపోయాడు. కొద్దిసేపటికి గమనించిన తల్లిదండ్రులు వెంటనే రణ్విత్ కుమార్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అప్పటికి బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బాలుడి మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. జిల్లాలోని అన్ని గ్రామాలతో పాటు పట్టణాలలో విద్యుత్ అధికారులు వారానికి 3 రోజుల పాటు ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ అశోక్ సూచించారు. ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు మంగళ, గురు, శనివారాలలో ఏఈలు సైతం వారి సిబ్బందితో సహా వెళ్లి ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. విద్యుత్ సరఫరాలో మెరుగైన సేవలందిస్తూ నిజామాబాద్ జిల్లాను ముందు వరుసలో ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎన్పీడీసీఎల్ అశోక్ విద్యుత్ అధికారులకు సూచించారు. బుధవారం నాడు నగరంలోని పవర్ హౌస్లో గల సమావేశం హాల్లో విద్యుత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వారం 3 రోజులు ప్రజాబాట కార్యక్రమాన్ని చేపట్టి విద్యుత్ సరఫరాపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. అన్ని గ్రామాలతో పాటు పట్టణాలలో వారానికి 3 రోజులు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు మంగళ, గురు, శనివారాలలో ఏఈలు వారి స్టాఫ్తో సహా వెళ్లి ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. ఈ ప్రజాబాట కార్యక్రమంలో ప్రతి అధికారి పాల్గొని గ్రామంలో తిరిగి ప్రజాప్రతినిధుల సమన్వయంతో విద్యుత్ సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని అన్నారు. అలాగే పొలం బాట, పట్టణ బాట కార్యక్రమాల్లో వినియోగదారులకు భద్రత గురించి వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్సీ రాజేశ్వరరావు, డి రమేష్, ఎస్ఏఓ శ్రీనివాస్, డిఈలు ఎం శ్రీనివాస్, ఎండి ముక్తార్, రఘు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజా దారాలను నిషేధించడం జరిగిందని కమర్పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన కమర్పల్లి మండల కేంద్రంలో గల పలు పతంగుల దుకాణాలను సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గాలిపటాలను ఎగురవేయడానికి సాధారణ దారాలను ఉపయోగించే బదులు చైనా మాంజా దారాలను ఉపయోగించడం వలన వాహనదారులకు, పశువులకు, పక్షులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వ్యాపారులు చైనా మాంజా దారాన్ని విక్రయించరాదని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా చైనా మాంజా అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు బోథన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల పరిధిలో రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు అవసరం ఉంటే సూచనలు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రాజకీయ పార్టీలను కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ పట్టణాల పరిధిలో ముసాయిదా ఓటరు జాబితాను రూపొందించడం జరుగుతోందని అన్నారు. జరిగిందని అన్నారు. ఇప్పటికే గత డిసెంబర్ 31న డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసి అన్ని మున్సిపాలిటీల వారీగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు జరిపారని గుర్తు చేశారు. ముప్కాల్ మండల కేంద్రంలో రియల్ ఎస్టేట్ వెంచర్లలో నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీకి 10% భూమిని ఇవ్వకుండా ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్న విషయమై తహసీల్దార్కు, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శికి స్థానిక బీజేపీ నాయకులు గ్రామ పెద్దలతో కలిసి ఫిర్యాదు చేశారు. సామాన్య ప్రజలు ఇళ్ల ట్యాక్స్, కరెంటు బిల్లు కట్టుకుంటే ఆగ్రహించే అధికారులు సుమారు 3 కోట్ల రూపాయల విలువైన 5,000 గజాల గ్రామ పంచాయతీకి చెందాల్సిన భూమిని ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారని ఆరోపించారు. విలువైన స్థలాన్ని అమ్ముతుంటే అధికారులు చోద్యం చూడటాన్ని వ్యతిరేకించారు. తక్షణమే అధికారులు స్పందించి గ్రామ పంచాయతీకి చెందాల్సిన భూమిని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తమకు ఏటీఎస్ విధానం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నగరంలోని గిరిరాజ్ కళాశాల అతిథి అధ్యాపకులు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ బాలకృష్ణారెడ్డిని కోరారు. బుధవారం కళాశాలలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ బాలకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అతిథి అధ్యాపకులు వినతి పత్రం అందజేశారు. స్పందించిన చైర్మన్ మాట్లాడుతూ ఈ అంశంపై తమకు అవగాహన ఉందని, ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. చైర్మన్ను కలిసిన వారిలో సంతోష్ కుమార్, శ్రీలేఖ, గంగాధర్, రాజేశ్వర్, చంద్రిక, సతీష్ తదితరులు ఉన్నారు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను హైదరాబాద్లోని ఆయన నివాస గృహంలో కమ్మర్పల్లి మండలం కోనసముద్ర గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జేడీ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అలాగే గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలను మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్, రాకేష్తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్ ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.